హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు బ్యూటీ వరల్డ్. ఈ వీడియోలో నేను హెన్నా అప్లై చేసుకుంటున్నాను. సో అప్లై చేసుకునేటప్పుడు సెల్ఫ్గా ఎలా చేసుకోవాలి కొన్ని టిప్స్ మీతో చెప్తా. లెట్స్ నా హెయిర్కి హెన్నా అప్లై చేసుకోవడంతో పాటు కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నా హెయిర్ చూడండి ఎంత డ్రై అండ్ ఫ్రిజీగా ఉందో. నార్మల్గా కర్లీ హెయిర్ చాలా పొడుగుంటుంది, బట్ నార్మల్గా వదిలేసినప్పుడు చాలా షార్ట్ అనిపిస్తుంది. అండ్ లుక్ ఎట్ దట్, నాకు ఫ్రంట్లో గ్రే హెయిర్ చాలా ఎక్కువ ఉంటుంది, మిడిల్లోను అండ్ బ్యాక్ సైడ్ చాలా తక్కువ ఉంటుంది. దీనికోసం కలరింగ్ బ్లీచింగ్ చేసుకోవడం కంటే నా ఒపీనియన్ ఇలా హెన్నా అప్లై చేసుకుంటే గ్రే హెయిర్ కనిపించదు, అలానే హెయిర్ కూడా హెల్దీగా అండ్ మంచి కలరింగ్ అనేది కనిపిస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్, 3 డ్రాప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అండ్ మన హెయిర్ లెంత్ ని బట్టి హెన్నా పౌడర్ ని తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ హెన్నా పొడిని ఇప్పుడు హెయిర్ కి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ హెయిర్ ని 2 పోర్షన్ గా డివైడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒక సైడ్ హెయిర్ ని క్లిప్ తో ముడేసుకోవాలి. ఇలాంటి ఒక వుడెన్ కోంబ్ అయితే తీసుకొని హెయిర్ మొత్తాన్ని ఫస్ట్ చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఈ హెన్నా ప్యాక్ ని ఎవ్రీ వీక్ మనం అప్లై చేసుకోకూడదు, నెలకు ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫస్ట్ హెయిర్ అనేది రెడ్ కలర్ లో అవుతుంది. ఆ తర్వాత మంచిగా మనం హెయిర్ కేర్ తీసుకుంటూ ఉంటే గ్రే హెయిర్ అనేది ఫ్యూచర్ లో రాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే హెన్నాని కొంచెం కొంచెంగా తీసుకుంటూ హెయిర్ యొక్క రూట్స్ నుంచి అప్లై చేసుకుంటున్నాను. హెన్నా అప్లై చేసుకోవడంలో చాలా మెథడ్స్ అయితే ఉంటాయి, బట్ సెల్ఫ్ గా అప్లై చేసుకోవడానికి మాత్రం ఇదైతే అందరికీ సెట్ అవుతుంది అండ్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ని కొంచెం కొంచెంగా సెక్షన్స్ గా డివైడ్ చేసుకొని అండ్ రూట్స్ నుంచి హెన్నా అప్లై చేసుకుంటే సరిపోతుంది. హెన్నా అప్లై చేసుకోవడం వల్ల స్కాల్ప్ వేవ్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ అలానే మీకు గనుక డాండ్రఫ్ ఏదన్నా ఉంటే అది కూడా నార్మల్ గా క్లియర్ అవుతుంది. హెన్నాని సెల్ఫ్ గా అప్లై చేసుకోవడం అంటే నార్మల్ విషయం అయితే కాదు. అండ్ చాలా స్ట్రెస్ గా అనిపిస్తుంది, పెయిన్ వస్తుంది మోస్ట్లీ హ్యాండ్స్ అయితే. బట్ ఇట్స్ ఓకే, గ్రే హెయిర్ కవర్ అవ్వాలి అంటే ఇలాంటివి ఖచ్చితంగా భరించాల్సిందే. హెయిర్ ని ఫ్రంట్ నుంచి క్రౌన్ ఏరియా వరకు సెక్షన్ గా తీసుకొని అప్లై చేసుకోవాలి. నాకు నార్మల్ గా హెన్నాని మిర్రర్ లో చూసి అప్లై చేసుకునేటప్పుడు అంత ఎక్కువ పెయిన్ అనిపించదు అండ్ ప్రాబ్లం అనిపించదు. బట్ వీడియోలో చూసుకుంటూ అప్లై చేసుకుంటుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. అండ్ హెన్నా అనేది అప్లై చేసుకునేటప్పుడు మీ హ్యాండ్ ఇలా ఆరెంజ్ కలర్ లోకి చేంజ్ అయితేనే మీరు పెట్టుకునే హెన్నా న్యాచురల్ హెన్నా అని అర్థం. ఒకవేళ అలా కాకుండా అసలు హ్యాండ్ లో ఎలాంటి చేంజెస్ లేకపోతే అది న్యాచురల్ కాదని. అండ్ హెన్నాలో కూడా చాలా షేడ్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ హెన్నా, బ్రౌన్ హెన్నా అని ఉంటుంది. అలాంటివి అస్సలు యూజ్ చేయకండి, వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అందులో ఎంతో కొంత కెమికల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలా న్యాచురల్ హెన్నా అనేది అప్లై చేసుకోవడం వల్ల గ్రే హెయిర్ అనేది ఫస్ట్ రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ప్రాపర్ హెయిర్ కేర్ వల్ల గ్రే హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఫ్యూచర్ లో గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది. అండ్ ఫ్రంట్ లో 2 సైడ్స్ అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అప్లై చేసుకోవాలి. అండ్ ఒకవైపు హెయిర్ ని ముడేసుకొని బ్యాక్ సైడ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ 2 పోర్షన్ గా డివైడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ 2 పోర్షన్ గా డివైడ్ చేసుకొని కింద రూట్స్ కి ఈ హెన్నా అనేది అప్లై చేసుకుంటున్నాను. హెన్నాని స్కాల్ఫ్ కి మాత్రమే అప్లై చేసుకుంటే సరిపోదు, కింద రూట్స్ కూడా అప్లై చేసుకోవాలి. అండ్ కొంతమందికి గ్రే హెయిర్ స్కాల్ఫ్ దగ్గర నుంచి రాకుండా కింద ఎండ్స్ లో మనకి స్ప్లిట్ ఎండ్స్ దగ్గర కూడా వస్తుంది. సో అందుకని అలాంటి వాళ్ళు హెన్నాని అప్లై చేసుకుంటే సో స్టార్టింగ్ నుంచి రాకుండా ఉంటుందన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ హెన్నాని 2 సెక్షన్స్ గా డివైడ్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను. అండ్ నాకైతే ఆల్మోస్ట్ 1 అవర్ వరకు టైం పట్టింది. మీరు మధ్య మధ్యలో గమనించినట్టయితే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం చిరాగ్గా అనిపించింది, ఎందుకంటే వీడియో తీసుకుంటూ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. హెయిర్ మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత సో మంచిగా ఒక ముడేసుకొని అట్లీస్ట్ 1 అవర్ వరకైనా వెయిట్ చేయాలి, అప్పుడే మన హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ లుక్ ఎట్ దట్, నా హ్యాండ్స్ అయితే మొత్తం రెడ్ కలర్ లోకి మారిపోయింది. గిన్నె మొత్తం ఖాళీ చేసేసాను. సో 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకున్నాను. అండ్ వుడెన్ కోమ్ తోనే సేమ్ మళ్ళీ కింద నుంచి చిక్కులు అనేది తీసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ హెయిర్ అనేది 70% డ్రై అయిన తర్వాతనే మీ హెయిర్ మీద కోంబ్ అనేది పెట్టండి. అండ్ వెట్ గా ఉన్నప్పుడు అసలు కోంబ్ అనేది పెట్టకండి, దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. నాకైతే ఇంత జుట్టు ఊడిపోయింది నేను కోంబ్ చేసుకున్న తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రోజ్మెరీ వాటర్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. రోజ్మెరీ వాటర్ని ఎలా
ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేయండి, మీకు వీడియో కనిపిస్తుంది. రోజ్మేరీ వాటర్ని అప్లై చేసుకోవడం వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి కూడా ఆ వీడియోలో మెన్షన్ చేశాను. హెయిర్ 100% డ్రై అయిపోయిన తర్వాత ఈచ్ సెక్షన్ డివైడ్ చేసుకొని రోజ్మేరీ వాటర్ని అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మన స్కాల్ఫ్ అంతా క్లీన్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మీరు ఏదైనా హెయిర్ సీరమ్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ యూజ్ చేస్తే స్కాల్ఫ్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది. మంచిగా రోజ్మేరీ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఫింగర్స్తోనే మసాజ్ చేసుకున్నాను ఒక 5 మినిట్స్. క్లిప్ పెట్టేసుకొని హెయిర్ని లీవ్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్ని నెలకు ఒకసారి ఫాలో అయితే కనుక మీకు గ్రే హెయిర్ అనేది నిదానంగా తగ్గుతుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేయండి. బాయ్ గైస్.